వెల్కమ్ టు జేబీఎం న్యూస్. ఈరోజు జేబీఎం స్టూడియోకు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చెరుకు రామచంద్రన్న రావడం జరిగింది. అన్నను కొన్ని విషయాలంటే గత ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలు అమలు చేసింది, ఆ పథకాల్లో ఎస్సీ వాళ్ళకు లబ్ధి పొందిందా లేదా, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయబోతుంది, ఆ పథకాల్లో ఎస్సీలకి ఏమైనా బెనిఫిట్ ఉందా అనేది తెలుసుకుందాం మిత్రులారా. నమస్తే అన్న. నమస్తే. మరి గత ప్రభుత్వము దళితులు అభివృద్ధి చెందాలని చెప్పేసి 3 ఎకరాల భూమి, దళిత బంధు, అదేవిధంగా మరి దళితులు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి తూతూ మంత్రంలా పథకాలను ప్రారంభించి దళితుల అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాము. వాటి ద్వారా దళితులందరూ కూడా, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 కులాలు కూడా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి ఏదైతే ప్రవేశపెట్టిరో ఆ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా తూతూ మంత్రంగా అయిపోయినాయి. దాని ద్వారా ఏ దళిత కుటుంబాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు రాలేదు. మరి దళిత బంధు అనే పథకము పేరుతోని ఒక్క నియోజకవర్గానికి 100 యూనిట్లు కేటాయించి వాటిని మరి మాదిగలే 99% మాదిగలే లబ్ధి పొందిరు. మరి మాలను దాకా చాలా తీవ్రమైన నష్టం జరిగింది. మరి అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పిడమర్తి రవి గారు మరి ఎస్సీ కార్పొరేషన్ ఇది మాదిగ కార్పొరేషన్ అని చెప్పినటువంటి దాఖలు సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మాలను చాలా తీవ్రమైన నష్టానికి గురైనారు. మరి దాని ద్వారా కూడా మరి మాదిగలే లబ్ధి చేకూర్చున్నది, మా మాదిగలకే లబ్ధి చేకూరింది. దాంతోపాటు 3 ఎకరాల భూమిలో కూడా మాదిగలకే లబ్ధి చేకూరింది. మరి ఏ పథకాలు తెచ్చినా కానీ మరి దళితులకు సంపూర్ణమైనటువంటి అభివృద్ధి పథంలో నడిపించలేదు. తూతూ మంత్రంగా తీసుకొచ్చేసి ఏదో షోప్టాప్ చేసి మళ్ళీ దానికి ఏదైతే మరి ఆ దళితుల కోసం అభివృద్ధి కోసం మరి కేటాయించినటువంటి నిధులను పక్కదారికి మళ్లించేసి మరి వాళ్ళ కమిషన్లు తీసుకొని మరి దళితులను దారిద్ర్య రేఖకు దిగదార్చినటువంటి సందర్భము మనకు కనిపించినది. మరి అదే కాకుండా మరి గతంలో కొంతమంది పార్టీలో పనిచేసిన వాళ్ళకు దళిత బంధు పథకం తీసుకొచ్చేసి మరి పార్టీలో పనిచేసిన వాళ్ళకు ఏదైతే ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మరి కింది స్థాయి నుంచి కూడా మరి పేద వర్గాలకు చేరాలనేది మరి లేకున్నది. పేద వర్గాలకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకు మరి ఏదైతే పథకం ఉందో ఆ పథకము పేద వర్గాల దగ్గరికి చేరలేకపోయింది. మరి వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూగా ఉన్నటువంటి మరి అధికారులు మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, పార్టీలో పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఇచ్చినారు. ఏ పథకం పెట్టినా పార్టీలో పనిచేసిన వాళ్ళకు కాదు, పార్టీలో పనిచేసిన వాళ్ళతో పాటు మిగతా అనగారిన వర్గాలకు, కింది స్థాయి నుంచి అట్టలు ఉన్నటువంటి వర్గాలకు కూడా మరి చేరవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వంలో దళితులు తీవ్ర నష్టానికి గురైనారు. మరి దళిత బంధువు కానీ, 3 ఎకరాల భూమి కానీ, కార్పొరేషన్ నిధులు కానీ, సప్లా నిధులు లేకుండా మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా మొత్తము డైవర్ట్ చేసి వేరే టెంపుల్లకు, ప్రాజెక్టులకు మరి డైవర్ట్ చేసి మరి తీవ్రమైన అన్యాయం జరిగింది మరి దళితులకు. మరి ఆ ప్రభుత్వంలో దళితులు చాలా మంది మరి వెనుకబడిపోయినారు, మరి దళిత రేఖకు చేరారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారో మరి ఆ పథకాన్ని వెంటనే మరి రిలీజ్ చేయాలి, మరి అమల్లోకి తీసుకురావాలి. దానికి జీవో పాస్ చేసి మరి వెంటనే 33 జిల్లాలకు, మండలాలకు మరి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి జీవో పాస్ చేసి ఆ జీవో ద్వారా అణగారిన వర్గాలకు, అట్టగా ఉన్నటువంటి పేద వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వము చొరవ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మరి వీరి యొక్క అభివృద్ధి కోసం పాటుపడితే మరి జీవితకాలం ఈ ప్రభుత్వం ఎల్లవేళలా వారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్తుంది, మంచిగా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే అంబేద్కర్ అభయస్థం పథకం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. దాంతో పాటు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. మరి మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వలేదు. మరి దళిత బంధులో మరి అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే అంబేద్కర్ అభయస్థం పథకం కింద 12 లక్షల రూపాయలు ఇస్తున్నారో ఆ
పథకాన్ని వెంటనే ప్రారంభించి మరి మాలలకు సంస్కరణ కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మరి అంతేకాకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మరి మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది మరి పేదవాళ్ళు బీద వాళ్ళు మరి కృషిలో ఉండి ఈ వానలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళకు ఇళ్లను మంజూరు చేసి వెంటనే వాళ్ళకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మిగతా ఏదైతే మరి మహాలక్ష్మి పథకం అనేది బ్రహ్మాండంగా ఉంది. మరి ఉచిత బస్సు ఏదైతే ఉందో అది మంచి మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఏదైతే 6 పథకాలు మన ప్రభుత్వము ప్రవేశపెట్టిందో 6 పథకాలు 5 పథకాలు అమలు చేస్తుంది. మరి ఇంకో పథకం కూడా వెంటనే ప్రారంభించి మరి దాంతో పాటు అంబేద్కర్ అభ్యస్తం పథకాన్ని కూడా ప్రారంభించి మరి అందరినీ కూడా అభివృద్ధి పథకంలో నడిపించడానికి మరి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ దిశగా వెళ్తున్నటువంటి సందర్భము మరి వారందరికీ కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తే మరి వెళ్ళవెళ్ళ మీకు వెన్నుతట్టు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం దళిత బంధు అని చెప్పి 10 లక్షలు ఇవ్వడం జరిగింది కదా. అది ఎక్కడ చూసినా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం అంబేద్కర్ అభయాసం పెట్టింది కదా, అందరికీ దళితులకు ఇవ్వగలుగుతుందా? గత ప్రభుత్వము చేసినటువంటి పనులను ఎండగడుతుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు ప్రారంభించారో గొర్రెల పథకాన్ని ప్రారంభించి 700 కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి సందర్భము గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏసీబీ దాడులు చేస్తుంది, ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. మరి ఎవరైతే అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డారో వారి యొక్క తాట తీసే పనిలో ఉన్నది ప్రభుత్వము. మరి గతంలో చేసినటువంటి పనులు ఏదైతే చెప్పిన దానికి పనులు చేయలేదు, అంత నిర్వీర్యం చేసి మరి తూతు మంత్రంగా అంటే తప్పుడు రిపోర్టు రాసి మరి మొత్తం కూడా వాళ్ళు ఎవరైతే అధికారులు మరి తర్వాత రాజకీయ నాయకులు మొత్తము దండుకున్నారు. అట్లాంటి పనులు చేసిన వాళ్లకు ఈరోజు ఏసీపీ దాడులు చేస్తుంది. ఏసీపీ వాళ్ళతో నోటీసులు ఇప్పించేసి దాడులు చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వంలో జరగకుండా మరి ఎవరైతే రాజకీయ నాయకులు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కాకుండా మరి పేద ప్రజలకు మరి అణగారిన వర్గాలకు ఏదైతే విలేజ్లో ఉంటారో ఊళ్ళలో ఉంటారో అలాంటి వాళ్ళ పరిస్థితులను మరి పరిశీలించి మరి ఇది ఏదైతే అంబేద్కర్ అభయస్థం పథకం కింద 10 లక్షలు ఇస్తామంటున్నారో ఆ పథకం ద్వారా కలెక్టర్లకు అప్పచెప్పి కలెక్టర్ల ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే పెట్టుకుంటారో ఇక్కడ బస్తీ స్థాయిలో ఎవరైతే మరి అర్జీదారులు పెట్టుకుంటారో వారి యొక్క అర్జీలను పరిశీలన చేసి నిజమైనటువంటి అర్జీలకు మరి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వము అధికారులు కూడా చేపట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జనాలకు కావాల్సింది విద్య, వైద్యం. అయితే గత ప్రభుత్వం గురుకుల పాఠశాల ఎన్నో ప్రవేశపెట్టింది, కానీ పాఠశాలలో నాణ్యతమైన విద్య లేదు, భోజనం లేదు, అక్కడ కరెక్ట్ వసతులు లేవు అని చెప్పి చాలా విషయాలు తెలుస్తున్నాను. అది ఎంతవరకు? గత ప్రభుత్వంలో మరి పేరు చెప్పడము, బడ్జెట్ కేటాయించడము, దోసుకుపోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అట్లా జరగకుండా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి గురుకుల పాఠశాలలు, ఎస్సీ గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా అగ్రకులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి గురుకుల పాఠశాలను నాణ్యమైన విద్యను అందించాలి. మరి వాళ్ళకు నాణ్యమైనటువంటి తిండి, మంచి భోజనము, మంచి ఆకుకూరలు, కాయగూరలు పెట్టాలి. వాళ్ళకు ఎలాంటి సందర్భాల్లో కూడా ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ మీద పర్యవేక్షణ ఉండి వాళ్ళకు జ్వరం వచ్చినా కానీ, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఇంకా ఇతరత్ర ఏమైనా రోగాలకు వాళ్ళకి ఏమైనా బాధపడకుండా మరి ఒక డాక్టర్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు సౌకర్యం కల్పించేసి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మేము ఇప్పటి నుంచి మా జేఏసీ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాలు ఉన్నటువంటి మరి ఎస్సీ గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల గురుకుల పాఠశాలలు కూడా మేము పర్యవేక్షణ చేస్తాము, మేము తిరుగుతాము. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ప్రతిరోజు మేము విజిట్ చేసి ఏదో ఒక కాలేజీకి, ఏదో ఒక హాస్టల్కు మేము విజిట్ చేసి అక్కడ నాణ్యమైనటువంటి ఫుడ్ వాళ్ళకి పెడుతున్నారా, పురుగులు రాకుండా మంచి వాళ్ళకు ఆహారాన్ని అందిస్తే పిల్లలు బలంగా ఉంటారు, మంచి చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈరోజు రాష్ట్రానికి, దేశానికి విద్యనే ముఖ్యం. విద్యార్థులు ఎంత
మెరుగుపడి ఎంత అభివృద్ధి చెందితే ఎంత బాగా చదివితే అంత పేరు మన రాష్ట్రానికి కానీ మన కేంద్రానికి కూడా వస్తుంది కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు మంచి ఇంజనీరింగ్లు ఆ విధంగా అయినారు. మరి నేను కాక మొన్న ఈ 2-3 రోజులు అంటే గతంలో 2-3 రోజుల కిందట మన ముఖ్యమంత్రి గారు మరి ఒక స్కూల్లో 10/10 వస్తే వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమము, వాళ్ళకు బహుమతులు ఇవ్వడము, వాళ్ళకు మరి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి విద్య మీద మంచి దృష్టి పెడుతున్నారు. మరి గత ప్రభుత్వము మరి ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పాఠశాలను ఏదైతే మూయబడినటువంటి పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను తెరిపించి మరి ఇప్పుడు మెగా డిఎస్సి చేస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా మరి ఉపాధ్యాయులను కూడా త్వరలో ఈ డిఎస్సి ద్వారా నామినేట్ చేసి మరి ఏదైతే మూయబడినటువంటి స్కూళ్లను తెరిపించేసి మరి అక్కడ విద్యను బోధించడానికి మరి ఉపాధ్యాయులను కూడా చేర్చడానికి మరి సహకరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. విద్యకు చాలా మంచి నిర్ణయము, మొదటి స్థానము విద్యకే తీసుకుంటుంది. కాబట్టి విద్యతో పాటు మరి వైద్యం కూడా మరి వాళ్ళు కల్పిస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. చెరుకు రామచంద్ర అన్న ఇలాంటి అంటే ఇప్పటిదాకా రెసిడెన్షియల్ స్కూల్లో గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ విద్య కానీ భోజనం కానీ నాణ్యతగా లేకపోతే విజిట్ చేసి అక్కడ నాణ్యమైన విద్యార్థి ఇస్తాం, భోజనం ఇస్తాం చెప్పడం జరిగింది. ఆ సేవలు గుర్తింపించి కూడా అన్నకు నంది అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరి ఈరోజు జైభీమ్ స్టూడియోలో ఉన్నాను. మరి జైభీమ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ ద్వారా ప్రతి కుటుంబానికి చేరాలి ఈ విషయము. ఈ విషయాలు ప్రతి కుటుంబం వాళ్ళు ఈ జైభీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ కొట్టి మరి షేర్ చేయండి. దాని ద్వారా మరి మీకు అనేక విషయాలు కూడా మీ దగ్గరికి చేరుతవి. మీ ద్వారా వేరే వాళ్ళకు కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జైభీమ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి షేర్ చేయండి అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నమస్తే, జై భీమ్. థ్యాంక్ యూ.